ద్వేషము లేదు, అలాగే ఎవరి మీద కోపము లేదు, పక్షపాతము లేదు. ఈ మహానుభావుడు అందరినీ ఒకే తీరుగా చూస్తారనేటువంటి భావాన్ని చెప్తూ ఇక్కడ నీకు ఒక వృత్తాంతం చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా. శిశుపాలుడు జరిగేదేంటి? ధర్మరాజు యొక్క రాయసూయ యాగంలో శిశుపాలుడు స్వామిని నిందిస్తే, పరమాత్మకు ఎక్కడంతో అతన్ని సంహరిస్తే, అతని శరీరం నుండి దివ్యమైన తేజస్సు బయలుదేరి పరమాత్మ ఎందు చేరినది. దాన్ని జరిగినటువంటి ధర్మరాజు ఏమిటండి ఇది? పరమాత్మ ఎందు ఈ తేజ చేరడం ఏంటి? వీడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కనాడు పరమాత్మను కలలో కూడా కోతం చేసినటువంటి పాపాన పోలేదు. అలాగే నిందించని క్షణం లేదు. మేము అనుకునే వాళ్ళం నాలుగకు కుండు పుడుతుందేమో, నేను పుట్టలేదు, వాడికి కూడా ఏం కాలేదు, బాగుంది. బ్రహ్మాండ వాడిని చేశాడు, వాడిని అనుభవించాడు, పరమాత్మతోటి సంబంధించబడి ఆయనని చేరాడు. ఇదేమిటండి, ఇదేం వింత అంటే నిందన స్తవ సత్కారాన్యకారార్థం కడేబరం. ఇచ్చివాడ నింద, స్తోత్రము, తిరస్కారము, గౌరవము ఇవన్నీ ఎవరికి? శరీరానికి, ఆత్మకు లేవు. జీవాత్మకే లేకుంటే పరమాత్మకు ఉంటాయా? ఆయనకు ఏం కావాలి? ఆయన నామాన్ని కీర్తించాలి. ఎలా కీర్తిస్తున్నావు? ఆయనకెందుకు? మనం ముందర చెప్పుకుంటాం. పూతన తన స్తనములలో విషాన్ని చేర్చుకొని విషాన్ని కలిగినటువంటి చదువుని ఇచ్చింది పిల్లగాని కృష్ణుడు. ఆయనకి ఏమిచ్చాడు కృష్ణుడు? మోక్షం ఇచ్చాడు. అందరూ విత్తరపోయారు. ఏంటంటే చంపడానికి వచ్చి విషం ఇస్తే మోక్షం ఇస్తారేంటి అడిగాడు. స్వామిని అడిగాడు, ఎవరో ఏమిటే ఆయన ఏ పని? నా దగ్గర ఒక్కటే ఉంది, ఇంకోటి ఏమంటో అదే ఇచ్చాను. మీ దగ్గర చాలా ఉంది, ఎవరు ఇస్తారు, నా దగ్గర ఒక్కటే ఉంది, ఎవరికైనా అదే ఇస్తాను. నేను లేని వాడు ఒక్కటే ఉన్నవాడు ఏకదా పరమైకాంత. ఆయన పేరు ఏమంటారు? పరమైకాంతి అంటారు స్వామి. నాకు ఒక్కటే ఉంది, ఒక్కటి ఇస్తాను. వాళ్ళ ఉంది నాకు ఇచ్చాడు, నా ఉంది వాడికి ఇచ్చాడు. నువ్వు కొట్లాడింటే నువ్వు పేటీ ఎందుకు, విరోధం ఎందుకు అంటాడు మహానుభావుడు. ఆ రీతిలో హింస కానీ నింద కానీ ఇవన్నీ దేహం కోసం వచ్చేవే తప్ప ఏమి లేవు. పరమాత్మను మనం ఏ రీతిలో ఆరాధిస్తే ఆ రీతిలోనే మనకు ఫలితం లభిస్తుంది. ఆరాధిస్తే చాలు, అది న్యక్కారమా తిరస్కారమా ఏమైనా కావలేదు. వైరానుబంధంతో స్వామిని స్తోత్రం చేసిన, స్నేహంతో చేసిన, భయంతో చేసిన, కామంతో చేసిన, నేను ఆశిస్సులు కోరి చేసినా కానీ పరమాత్మ యొక్క సన్నిధి లభిస్తుంది. అయ్యో స్వామిని ద్వేషించామే లేదు, ద్వేషించిన వారికి భక్తులకు స్వామి ఇచ్చే ఫలితం ఒకే తీరు ఉంటుంది. ఒక తుమ్మెద ఒక పురుగును పట్టుకొని తానుండేటువంటి రంధ్రంలో దాన్ని ఉంచి దాన్ని బయటికి రాకుండా చుట్టూ తిరుగుతుంటుంది. ఇప్పుడు శంకారం చేసుకుంటుంది, నిరంతరం తిరుగుతుంటుంది, బయటకు వస్తే మింగేస్తుంది. అది ఆ భయానికి అందులోనే ఉండి ఆత్మీయనే చూసుకుంటూ రాత్రి మగళ్ళు కారం కడుతుంది. ఇలా కొన్నాళ్ళు అయ్యేవారు కదా దీని కూడా రెక్కలు వస్తాయి. ఇది తుమ్మెదే, అదే ఆకారం పొంది బయటకు వస్తుంది. రెండు గంటలు చేస్తుంది. మనము కూడా సరేక ధ్యానంతో ఏ రూపాన్ని అనుసంధానం చేస్తామో ఆ రూపం మనకు కూడా అనిపిస్తుంది. నిరంతరం పరమాత్మనే ధ్యానం చేస్తూ మనం కాలం గడిస్తే మనకు పరమాత్మ యొక్క సారూప్యం వస్తుంది, సామీప్యం వస్తుంది, సాలోక్యం వస్తుంది, సాహిత్యం వస్తుంది. కాబట్టి ఇదంతా ధ్యానాన్ని బట్టి ఉంటుంది. పరమాత్మ ఇలాంటిది ఏం లేదు. కామాతు ద్వేషాతు భయాతు స్నేహాత్ లేదా భక్త్యా ఈశ్వరే హరి ఆవేశ్య. అతను ఎందు మనస్సు చేస్తే చాలు. కామంతో గోపికలు మోక్షాన్ని పొందారు, భయంతో కంసులు పొందారు, ద్వేషంతో నిజపారులు పొందాడు, సంబంధాన్ని బట్టి యాదవులు పొందారు, స్నేహంతో నీరు పొందారు, భక్తితో నీరు పొందారు. ఏమంటే నాకు కాబట్టి కథమోపి నవేనస్య. ఇందులో వేణుడు ఇందులో ఎందులో చేరడు. వాడి కోరిక లేదు, ద్వేషము లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. అందుకే వానికి మోక్షం లేదు. తస్మాత్ కేనాభ్యుపాయన మన కృష్ణే నివేశయ్యే. గుర్తుంచుకోండి,
ఏదో ఉపాయంతో పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయండి. మాతృశ్వజేయ వశ్చైద్య దంతవక్రశ్చ పాండవ. ఎవరయ్యా వాళ్ళు? మీ పినతల్లి కుమారులే కదా. అలాంటి వాళ్ళు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు పరమాత్మ యొక్క ద్వారపాలకులు. వారు ఈ రీతిలో అనుభవించారు. అంటే అదేమిటండి ద్వారపాలకులు ఎందుకు పుట్టారు? పూర్వం ఒకప్పుడు సనకాది ఋషులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వారి ద్వారపాలకులు ఆపేస్తే, తిరస్కరిస్తే మీరు భూలోకంలో అసురులుగా పుట్టండి అని వారు శపించారు సనకాదు. పరమాత్మ వచ్చి ఆ శాపాన్ని 3 జన్మల వైరానుబంధంతో నన్ను మళ్ళీ పొందరని చెప్పారు. అలా ఋషుల శాపం పరమాత్మ యొక్క ఆమోదంతో వారు కాడదులుగా పుట్టారు. ఈ మొట్టమొదటిసారి ఈ మహానుభావులు హిరణ్య కశ్యప హిరణ్యాక్షులంట అలా పుట్టారు. 2వ జన్మ రావణ కుంభకర్ణులు. వారే 3వ జన్మ శిశుపాల దంతవక్తులయ్యారు. వైరానుబంధ తీవ్రేన ధ్యానైన అచ్యుత పరమాత్మ యందు ఉంచుకొని మనస్సు వైరానుబంధంతో పరమాత్మను చేరారు. మనకు అదే హిరణ్యకశిపుడే మహానుభావుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని పరమాత్మ భక్తుణ్ణి ద్వేషంతో చంపబోయాడు. నానా యాతనలు పెట్టాడు. ప్రహ్లాదుని కాపాడడానికి పరమాత్మ వచ్చి నరసింహావతారంలో అతన్ని సంహరించాడు. హిరణ్యకశిప హిరణ్యాక్షుడు మొదటి జన్మ, రావణ కుంభకర్ణుడు 2వ జన్మ, విశ్వాదంతవక్తులు 3వ జన్మ. ఈ వృత్తాంతాన్ని చెప్తే నారదుడు మళ్ళీ విధించుడు అంటూ అదేంటండి, ఎవరైనా కన్న కొడుకుని ద్వేషిస్తారా? అలాంటి వాడు ఎవరైనా ద్వేషిస్తారా? తప్పు చేస్తే శిక్షిస్తారేమో, మందలిస్తారేమో, బుద్ధి చెప్తారేమో, దానికి చెప్తారు. కానీ చంపే ప్రయత్నం చేస్తారా? అది కడగట్ట వింతగా ఉంది, మాకు వివరించండి అని ధర్మరాజు అడిగితే నారదుడు చెప్పారు. హిరణ్యకశిపుడైనటువంటి మహానుభావుడు తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి సంహరిస్తే ఆ ధ్యేయాన్ని విని అతనిపై పగ తీర్చుకోవాలనేటువంటి భావంతో యుద్ధానికి సిద్ధమయ్యే దైతేయ గానే జయతేయ దానవులు దైత్యులు వీరంతా విప్రతిక్తి మను అందరినీ పిలిచి హరి మాయా రూపంలో వరాహ రూపంలో వచ్చి నా తమ్ముడిని సంహరించాడు, అతన్ని మనం సంహరించాలి. హరిని సంహరించాలి అంటే అతని బలం చాలా పెద్దది, మన బలం తక్కువది. అతన్ని సంహరించాలని అతని మొదలు బలహీనం చేయాలి. అతని బలమేమిటి? ద్విజా గావ వేద వర్ణాశ్రమ. బ్రాహ్మణులు, గోవులు, వేదములు, వర్ణాశ్రమాచార ధర్మములు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో వాటిని ధ్వంసం చేయాలి. ఎప్పుడైతే అవి ధ్వంసం చేస్తాయో అది బలహీనుడవుతాడు. అప్పుడు మనం వెళ్ళి స్వామిని సంహరించవచ్చు అని చెప్పి హిరణ్యాక్షుని భార్య పేరు వృషాపాను అంటారు. చాలామంది పేరు విని ఉంటారు, చాలామంది తెలియదు మనమాట. చాలామందికి హిరణ్యుల భార్య కూడా తెలియదు. ఏదో లీలావతి అంటారు. నిన్న చెప్పాను కయాతు అని పేరు. ప్రజలాదుని కాయాతవుడు అంటారు. కయాతు కాయాతవ. ఒక గ్రంథంలో కాయాతవం అంటే బ్రహ్మకార్యం రాశాడు. గౌరవానికి చెప్పింది తిరిగి అడిగితే ఏమనంటే తెరవడం అడిగారు కదా. చూడు కయాతు అంటే ఎవరో అయ్యా అంత సంబంధం. కాబట్టి ఆ వృషాపాన్ అనేటువంటి హిరణ్యకశ్యపుని భార్యను హిరణ్యాక్షుడు ఓదార్చాడు. భర్త చనిపోయాడు, ఓదార్చాడు. దానికి ఒక కథ కూడా చెప్పాడు మహానుభావుడు. హిరణ్యకశిపుడు తన మరదలు కథ చెప్పాడు. ముసీలదేవు మహారాజు శత్రువులతో సంహరించబడితే అతని శరీరాన్ని ముందర పెట్టుకొని అతని పత్రులు విలపిస్తూ ఉంటే వారిని ఓదార్చడానికి సాక్షాత్తు యమధర్మరాజు 6 సంవత్సరాల పిల్లవాడుగా వచ్చి కుశీలరాజు యొక్క భార్యను తాత్వికమైనటువంటి మాటలలో ఓదార్చాడు. అది నిత్యం అనిత్యం వా నానే ఓదంతి తద్విధ. శరీరం నిత్యమైన శరీరం అనిత్యమైన తెలిసిన వారు విలపించరు. నిత్యమైతే నాశం లేదు, అనిత్యమైతే అది తప్పదు. ఇంకా ఎందుకు
సచ్చేదాన్ని ఆపగలరా? చావందాన్ని చంపగలరా? ఆత్మ చావదు, శరీరం బతకదు. ఏం దేనికోసం? సత్వరదనే బతుకున్నదని. అయ్యో ఆత్మ ఆటలు ఏడుస్తున్నావా? శరీరం బతుకుతుంది ఎందుకు ఏడుస్తున్నావురా? అసలు నీ దుఃఖానికి అర్థం ఏమిటి? తాను వయంతు మాం దేవ కిమర్థేన ఆత్మనోజుని దీనేన జీవత దుఃఖం అనేన విభూతాయుట. ఇంతకాలం బతికి ఏం చేయాలి? త్వరగా పోయి మాత్రం ఏం చేయాలి? నీవేం చేయాలో, బ్రతికేం చేయాలో, మరణించి ఏం చేయాలో అనుకునేది నీవు కాదు కదా. నీ బ్రతుకు, నీ మరణము నీ కర్మానుగుణంగా ఉంటుంది. అలాగే ఈ మహారాజు బాధయ్యాడు, భోగాలు అనుభవించాడు, పరిపాలన చేశాడు, దానాలు చేశాడు, మహావీరుడిలాగా యుద్ధంలో మరణించాడు, స్వర్గానికి పొందాడు. అతని గురించి నీవు నిర్మిస్తున్నావని యమధర్మరాజు కుశింగర రాజు భార్యను ఓదార్చాడు అని ఆ కథను తాను చెప్పి హిరణ్యకశ్యపుడు తన మరుదైన రుద్రాభాను ఓదార్చి వారి ఓదార్పుతో వారు చెప్పగలిగితే ఆత్మానం అప్రతిద్వంద్వం దేగరాజం వ్యధిత్సత. తాను హిరణ్యకశ్యపుడు ఏమంటున్నారంటే యుద్ధం విష్ణువుతో చెయ్యాలి కదా, బలం సంపాదించాలి. గురువుల ఉపదేశం వల్ల మండల ద్రోణికి వెళ్ళి మహానుభావుడు ఘోరంగా తపస్సు చేశాడు. దీనికి ఆత్మానం అప్రతిద్వంద్వం, తనకెవరూ సాటి ఉండకూడదు, ఏకైక వీరుడు కావాలి, ఏకరాజు కావాలి మొత్తంలో కానికి అని మహానుభావుడు ఈ మనస్సులో ఈ కోరికలు పెట్టుకొని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. సకల చరాచర జగత్తును ఈ తపస్సుతో క్షోభింపజేశాడు. అతని తపశ్శక్తికి తట్టుకోలేక దేవతలు బ్రహ్మను ప్రార్థిస్తే ఆ మహానుభావుడు వెంచేసి ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే, నాయన ఏరా బాబు నీకు మేలు జరుగుతుంది, తపస్సులో భాగంగా శుద్ధి పొందావు, నీవు కోరుకున్న వరాన్ని నేను వచ్చాను, ఏం కావాలి? ప్రతివాడు శరీరాన్ని ప్రియంగా చూసుకుంటాడు కదా. నీవు అలాంటి ఈ శరీరాన్ని ఇలా సృష్టింపజేశావు, నీకు ఎలాంటి కోరికలు కావాలో కోరుకోవాల్సింది అంటే ఆ మాట అతను బక్కకిక్కున్నాడు. ఎముకలే మిగిలిన్నాయి. బ్రహ్మగారు తన కమడజల వాటిని పోషించి అతని దివ్యదేహాన్ని బట్టి అదింపజేశాడు. అలాంటి వాటిని విని కల్పాంతే స్వామి బ్రహ్మను స్తోత్రం చేశాడు. త్వం సంత తంతూన్ వితనోషి తత్వ. 7 ఆవరణలు, 7 లోకాలు, 7 స్వభావాలు, 7 ప్రాణాలు, 7 జీవులు, 7 వికృతులు, 7 కర్మబంధాలు, ఇవన్నీ నీవే ఏర్పాటు చేస్తావు. నీవే కాలానివి, నీవే కర్తవు, నీవే భర్తవు, నీవే అందరినీ సృష్టించేవాడవు, రక్షించేవాడవు అని స్వామి బ్రహ్మను బాగా స్తోత్రం చేసి సర్వేషాం లోకపాలన మహిమానం యథాత్మన తపోయోగ ప్రభావాన నరిష్యతి కలిగితు. ఈ మహానుభావుడు ఇలా స్వామిని స్తోత్రం చేసి ఏమేం కావాలి అంటే పూజేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాకు మమ. స్వామి నీవు సృష్టించిన వాటితో నాకు మృత్యువు రాకూడదు. అలాగే లోపల కానీ వెలుపల కానీ రాత్రి కానీ పగలు కానీ గాలితో కానీ భూమి ఎందు కానీ ఆకాశం కానీ ఎక్కడా మృత్యువు నాకు రాకూడదు. వసువులు కానీ రుద్రులు కానీ ఆదిత్యులు కానీ సురాసురులు కానీ అంటే మళ్ళీ వివరించాలే భావం. ఇలాంటి వారితో నేను వర్ణించకూడదు. సకల లోకపాలక ప్రభావం బలం నాకు వచ్చి ఉండాలి. వారి తపస్సు నాకు రావాలి, వారి శక్తి నాకు కావాలి. ఎవరి వల్ల నాకు కలగకూడదు, ఎవరి శాపము నా శక్తిని క్షీణింప చేయకూడదు. ఇలాంటి వరాలన్నీ స్వామి అడిగితే ఎంత దుర్లభమైన వరాలు అడుగుతున్నావురా, తపస్సు చాలా ఘోరంగా చేశావు, అలాగే ఇస్తాను, కానీ సత్వగుణంతో పీచి పెట్టుకోనంత వరకు నీ వరాలు పనిచేస్తాయి. ఎప్పుడు నీవు సాత్వికులను, భగవద్భక్తులను, ధర్మాత్మలను హింసించే ప్రయత్నం చేస్తావో ఈ వర ప్రభావం తగ్గుతుంది, నీకు అపజయం రాబోతుంది. విద్రుమ సోపాన మహామారకతాభవ ఎక్కడ స్ఫాటిక కుర్యాన్ని గౌరీ స్తంభయేకవ. ఇలా బ్రహ్మ యొక్క వరాన్ని పొంది ఈ మహానుభావుడు అన్ని లోకాలను గెలిచాడు. సాక్షాత్తు త్రైలోక్య రాజ్యాన్ని, ఇంద్రలోకాన్ని, అమరావతిని ఇలాంటి వారందరినీ తీసుకొని
మహానుభావుడు ఆ భోగాలతో నీకు అన్ని భోగాలు లభిస్తాయి అని పొందితే అలాంటి వరాలన్నీ కొన్ని అందరినీ తన అధీనం చేసుకొని ప్రతిమానం ప్రకుర్వంతి నిముతాన్ని భవాదృశా. ఈ మహానుభావుడు తస్య దైత్యపతి ఇలా ఉండగా అతనికి ఒక 4 కుమారులు కలిగారు. అందులో ప్రహ్లాదపున్ మహాంతేష గుణై. సాక్షాత్ ప్రహ్లాదుడు గుణై మహారూపాసక. ఇది గొప్పతనం ప్రహ్లాదుడు. ఎందుకు కొంచెవాడంటే గుణములతో పెద్దలను సేవించేవాడు, బ్రాహ్మణ భక్తుడు, శీల సంపన్నుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు, ఆత్మవత్ సర్వభూతానం ఏకప్రియ. అలాగే అంటుంది మహానుభావుడు. పరమాత్మను దాసునిలాగా సేవిస్తాడు, దీనులను తండ్రిలాగా సేవిస్తాడు, తగిన వాళ్ళను సోదరులాగా సేవిస్తాడు, గురువులను పరమాత్మగా చూస్తాడు. విద్యారూపార్థ జన్మాఖ్య మానస్తంభ వివద్ధ. అహంకారం లేదు, మోకారం లేదు, దేనికి కలగజందరు, దేనికి ఆనందాన్ని పొందడు, శాంత కామ అన్ని కోరికలయ్యే మహానుభావుడు. అతని ఎందు చెప్తాడు, అలా బోధన చెప్తాడు. సద్గుణంబులల్లా సంఘంబులై వచ్చి అసురాయుధనైనందు నిలిచే అంటాడు. ఒకవాడు చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయో అవన్నీ గుంపులు వచ్చి వాళ్ళు వచ్చేదే. మేమంటే మేమేమని ఇలా ఆ మహానుభావుడు ఎందు ఇవన్నీ చేరాయి. ఎంత గొప్పవాడంటే అతని గుణములను స్వర్గంలో దేవేంద్రాదులు కూడా కీర్తిస్తుండేవారు అన్నప్పుడు ఇతరులు చెప్పాలి. తమ శత్రుపుత్రుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఉత్తమ శ్లోక పదాల విద్యయో నిషేవయాకించిన సంజలబ్ధయ తన్వర్పరాం నిర్వృత్తి ఆత్మనోము దుస్సర్గదీనాన్యవ శమం యథ. పరమాత్మ పాద భక్తితోటి, పరమభావతముల యొక్క పాదభక్తితోటి మహానుభావుడు అన్నీ జయించి నిరంతరం స్వామి సేవలో కాలం గడిపాడు. అట్లాంటి వాని గుణాలను సాక్షాత్ దేవతలు ఉపాలవంతే శిక్షార్థం నైవాహం అపరోయత. లోకంలో ఎవడైనా కొడుకు చెడవాడైతే ప్రహ్లాదుని దృష్టాంతంగా చూపి వాడిలా కండిరా, ఎందుకు బాబు ఇలా ఉంటున్నారు, ఏమైనా కండిలా పొగులా కండిరా. అతని శత్రువులు అతని మిత్రులు కూడా ప్రహ్లాదుని దృష్టాంతంలో చెప్పారు. ఇది పుత్రాయ ద్వేష మరణాయ ప్రయోజన. అందరూ మెచ్చుకున్నారు కానీ అతని జ్ఞానం సాక్షాత్తు కన్న తండ్రి మాత్రం మెచ్చుకోలేకపోయాడు. పౌరోహిత్యాయ భగవాన్ కావ్య కిలాసులై చండామార్కౌ. శుక్రాచార్య కుమారులు చండమార్కులు ఉన్నారు. వారిని పిలిపించి ఇతనికి విద్య నేర్పించాలి అని వారి దగ్గర విద్య నేర్పించాడు. కొంతకాలం చదువుకున్న తర్వాత అయ్యో పిల్లవాడు వీడి చాలా రోజులైంది, ఎంత నేర్చుకున్నాడు తెలుసుకుందాం అని పిలిపించి మహానుభవత్యకచితం వత్స మన్యతే సాధు భవాన్. ఆయన చదువుకున్నావా, కొంత నేర్చుకున్నావా? అయ్యా నేర్చుకున్నాను. నీవు నేర్చుకున్న దానిలో నీవు దేన్ని మంచిది అనుకున్నావో దాన్ని చెప్పురా బాబు. అర్థం లేదు, ప్రజల మనం చెప్పాడు. నీవే మంచి అనుకుంటున్నావో దాన్ని చెప్పు అంటే తత్సాధుమన్యే అసురవర్య దేహిన. పట్టుకు రాజా ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం వెళ్ళక నీవు మధ్యపడంత వర్తిల్లక రోమం అతని దివ్యగా విష్ణునందులం చేర్చే చెప్పాను కదా. అవని చెప్తున్నాడు. సదా సముద్రిగిన ధీయ అనుసంగ్రహ. నిరంతరం కర్పతో, బాధతో, కోపంతో, ద్వేషంతో ఇలాంటి వాటిని కాకుండా ఇళ్లను చీకటి నీటి లోపలం ఇత్వ ఆత్మపాతం గృహమంధకూపం. ఇదే దీనికి అనువాదం అవసరం. ఇళ్లను చీకటి నీటి లోపలం వెళ్ళక, గృహం అనేటువంటి చీకటి బావిలో పడిపోక వనంగత ఎటు హరిమాశ్రయ. ఇల్లు వదిలిపెట్టి, సంసారం వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళి శ్రీహరిని ఆరాధించాలి. ఇది నేను మంచి అనుకుంటున్నాను. ఒక్కసారి ఇలా మాట్లాడేసరికి ఇదేంటి, ప్రహ్లాదుడు ఇలా ప్రవర్తించాడేంటి, విష్ణుపక్షాల మాటలు మాట్లాడుతున్నారు. ఇతనికి వారైనా విష్ణుపక్షాన్ని సాటుగా ఉండి నాకు ద్రోహం చేయాలనుకొని ఇలా వీళ్ళు ప్రయత్నిస్తున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది? మళ్ళీ పిలిచి మళ్ళీ వారినే అడిగాడు. ప్రహ్లాదుడు పిలిచి ఆయన చెప్పురా బాబు, నీకే వచ్చిందా ఈ బుద్ధి, ఎవరైనా బోధించారా?
ఎవరైనా బోధిస్తే ఈ బుద్ధి భేదం పరకృతమా స్త్రీకృతమా స్వయంకృతం పరకృతమా అంటే చెప్తారు, మనకు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విజయ ప్రవిష్టులై సత్తుసు పుట్టుతున్న మరల తెలుసు ఆయన వారికి చక్కెర పుట్టుమే పరులు చెప్పినైనా నెయ్యచ్చరైనా ఏడ్చినైనా కామెలకు నెయ్యనైనా హరిప్రభు కొత్త పద్యాలు గొప్పగా ఉంటాయి. మాకు చిన్నప్పుడు చిన్నప్పుడంటే మా ఐదవయ్యాక ఆ రోజుల్లో అక్షర శ్రీకారం అనేది పరక దొరపాలు లేవు, ఇసుక మీద పెట్టేవారు. ఇసుక చేసి ఇసుక గట్టగా మీద అట్లా పెట్టేవారు. మా నాన్నమ్మ గారు మహానుభావం అక్షర శ్రీకారం అయిన వెంటనే పొద్దున అక్షర శ్రీకారం అయింది 8 గంటలకు 7 గంటలకు 10 గంటలకు స్నానం చేసి కూర్చోబెట్టి పొద్దున భాగవతం శ్రీకంఠ జ్ఞాపకంగా నాణ్యపడడం 5వ ఏట మొదలుపెట్టి 7వ ఏట లోపల పొద్దున భాగవతాన్ని 8 నిమిషాలు జరిగింది. ఇంచుమించు రాధాచరిత్ర, దయేంద్ర మోక్షము, ముని కళ్యాణము ఇలా ఉన్నాయి కదా. మనకు నారాయణ కవచము ఇవన్నీ అప్పుడు మనతో పాటు పెద్ద ఇంత 6 ఏళ్ళ పిల్లగాడి ఇబ్బంది వచ్చింది. అది నాకు రాలేదు, మా నాన్నమ్మకి చెప్పింది. పిల్లగా నేను నాన్నమ్మకి చెప్పింది, ఆయన చెప్పింది. అలాంటి పద్యాలు చిన్న చిన్న మాటలతో తక్కువ అని చెప్తారు. నా పరస్పృశే సద్గ్రహ పుంసాం జన్ మాయయా కృత. పరమాత్మ మాయతో ఉన్నవారు ఇతరులు చెప్పితే మనము దీన్ని నేర్చుకుంటాము. మోహంతో ఉన్న వారికి పరబోధ దొరకదు. ఈ ఆత్మ అనేటువంటిది నిత్యము, సత్యము, శాశ్వతము, అలాగే నశించేది కాదు. మాయతో పడి అందరూ మోహం చెందుతారు. ఈ మోహం బ్రహ్మాదులకు కూడా సమానమే. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అదంతా విని అతన్ని కోపించి, ఇలాంటి వాడిని తీసుకోరండి, వీడు కులాంగారుడు అయ్యాడు, వీడిని శిక్షిద్దాము, దైతే చంద్రవనే జాతోయం కంటకద్దు. దైత్యులైనటువంటి చంద్రవనంలో ఓ ముళ్ళ చెట్టు పుట్టింది. ఈ చెట్టు ఏం చేస్తున్నది అంటే గొడ్డలికి కర్ర అవుతున్నది. అర్థమైందా? గొడ్డలి చెట్టు నరకాలి కదా, గొడ్డలి కర్ర లేకుండా నరకాలా? ఇంత ఉంటుంది గొడ్డలి, దాంట్లో కట్టె ఉండాలి, కట్టె పట్టుకొని కొట్టాలి దాన్ని. అంటే న్యాయంగా గొడ్డలి నరకాలంటే ఏం కావాలి? ఆధార కర్ర కావాలి. గొడ్డలి ఎవరు? శ్రీ మహావిష్ణువు గొడ్డలి, ఈశ్వరుడు గారి కర్ర అన్నమాట. నేను చక్కగా చెప్పాడు చూసారా? అలంకారం కావాలి, మాట్లాడటం కావాలి. అందువల్ల భావాన్ని మనం అనుభవిస్తే ఆనందం కలుగుతుంది. చెప్తాడు ఇందులో ఎనుమూల ఉన్మూలన పరశో విష్ణో నారాయిత. దైత్య కులాన్ని ఉన్మేలించేటువంటి శ్రీ మహావిష్ణువు అనే గొడ్డలికి వీడు నారాయిత కర్రయ్యాడు. అంటే వీడిని ఆధారంగా వస్తాడు, అందరినీ కృతం చేశాడు అని అతన్ని శిక్షించబోతే ఆచార్యుడు మళ్ళీ పిలిచి, వద్దు స్వామి, మేము మళ్ళీ చెప్తాం, ధర్మాన్ని చెప్తాం, తొందర పడకండి అని తీసుకొని వెళ్ళి బాగా నేర్పారు. నేర్పి ఇలా నేర్చుకున్నానండి, చూడండి పరీక్షించండి మీ అబ్బాయికి అని మళ్ళీ తెస్తే కళలు నమస్కారం చేశారు. దాన్ని వీరికి రకలాగా అనుచ్యతాం తాత స్వదీతం తీర్చిదిస్తాము అడగేమంటున్నాడు. చదువుకున్నావా? నీ చదువుకున్న దాంట్లో ఏది ఉత్తమమో దాన్ని నీవు చెప్పవలసింది. ఇంతకాలం నువ్వు అక్కడ దూరంగా ఉన్నావు నాన్న, చాలా కాలం ముందు కూడా పోయావు, ఏం చదువుకున్నావు? అలాగేనండి, శ్రవణం, కీర్తనం, విష్ణోపస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఇది భూసాత్విక విష్ణో భక్తిస్తే నవలక్షణ. పరమాత్మ యొక్క, శ్రీమన్నారాయణ యొక్క నవవిధ భక్తి అనేటువంటిది ఎవరు చేస్తారో వారు బాగా చదువుకున్నవారు. ఇది లేదు తండ్రి హరిచేయమనేడు, తండ్రి తండ్రి, గురుడు హరిని బోధించే గురుడు గురుడు అంటాడు కదా. కమలాక్షి నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించి పర్వతం చెప్పాడు పోతాను కూడా ఈ భాగాలన్నీ. మందార మకరంత మాధుర్యముల పేరు మధువమ్ము పోవునే మదన కొరకు. నువ్వు వెళ్ళి చెప్తే ఏమయ్యా నా మనసు పక్కన పోతుందా? మళ్ళీ అదే పాట పాడుతుంది. బ్రహ్మబంధో కిదే తత్తే. ఏమయ్యా చెప్తానన్నావు, నేర్పుతానన్నావు, దారి తెస్తానన్నావు, నీవు చెప్పింది ఏమిటి, నీవు చేసింది ఏమిటి? నీవు పరులతో
ఉపస్కరించబడ్డావా అంటే వాడు లంచం ఇచ్చాడా నీకు వ్యతిరేకంగా మార్చమని వాడి వైపు రంగావా అంటే నా మత్ప్రణీతం నా పరప్రణీతం వాళ్ళు అంటున్నారు భయంతో అయ్యా మేము చెప్పలేదు ఇతనికి ఇతరులు చెప్పలేదు స్వతహా వదచ్చేతవా నీకి నీ పిల్లవాడు తయారయ్యాడు ఇతను నైజకీయమైనటువంటి ఇతనికి బుద్ధి ఇలాగే ఉంది ఇది ఒకరు చెప్తే వచ్చింది కాదు ఏంటిరా ఎవరు చెప్పండి నీకెలా వచ్చిందిరా మళ్ళీ పిల్లవాడిని అడిగితే అది నా కృష్ణే పరత స్వతోగా పరమాత్మ ఎందు భక్తి ఒకరు చెప్తే కలుగుతుందా పరమాత్మ ఎందు భక్తి మనగా కలుగుతుందా ఆయన అనుకుంటే కలుగుతుంది వీడు నా భక్తుడు కావాలని భగవంతుడు సంకల్పిస్తే కలుగుతుంది కానీ గృహవ్రతాన విదోపిపద్యేత పరులు చెప్పిననైనా విదేశనైనా ఏదిచ్చనైనా కానలకు నేగిననైనా కార్యప్రబోధములు ఇవి ఒకళ్ళు చెప్తే వస్తాయా నిరంతరం ఇంద్రియ శత్రువులతో ఉండేటువంటి మనము స్వయంగా ఇలాంటివన్నీ కలుగుతుందా ఎవరో చెప్తే ఈ భావం కలుగుతుందా ఇది నిష్కించనానం నా వృణీత యావతు మహీయసాం పాదలయ అభిషేకం నిష్కించనాన పెద్దల పాద ధూళి శిరస్సులో పడితే ఇలాంటివి త్వర పెద్దలు నిష్కించను అంటే తనకంటూ దేన్ని కోరనివారు తనకంటూ ఏమీ లేనివారు పరమాత్మ చెప్పున్నాం నమో అకించన విత్తాయ కుంతి తత్వం చెప్పుకున్నాను జ్ఞాపకం అనుకుంటాను పరమాత్మ అకించన విత్తుడు అంటే ఏమీ లేని వారికి డబ్బు వాడే అలాంటి మహానుభావుడు వాడనుకుంటే వస్తుంది కానీ ఒకరు చెబితే వస్తుందా అంటే అతనికి కోపం వచ్చి అంతీకృతాత్మ గుడ్డివారైపోయి తన ఒడి నుంచి కిందికి తోశాడు ఆహా అమర్షరుష్టాభి కషాయీ భూతలో హృదయ కళ్ళు బారి అయమ్మే ప్రాచుక స్వయం విద్వాస్వాన్ సుహృదోయక నా తమ్ముడిని చంపినవాడిని కోతం చేస్తున్నాడు నన్ను వదిలిపెట్టి తనవాడిని వదిలిపెట్టి విష్ణువు ఇతనికి ఏం చేశాడు ఇతను విష్ణువుకి ఏం చేస్తున్నాడు ఇలా లాభం లేదు సర్వోపై హంతవ్య సంభోజ శ్రేయనాశనై సూర్యలింగధర శత్రు మునే దుష్ట వివేంద్రియం ఇతని అన్ని రకాలుగా మనకు ఇతన్ని దారికి తేండి ఎందుకంటే అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియ ఈ యజ్ఞం కులద్రోహి నిస్సంగం ఏడవ పక్షపాతి అధమం ఖండించి వీరవ్రతోత్సంగత్యాచరించడం నిర్దోషము కులం నిర్దోషము అంటారు అదే చూడక పరోపి అపత్యం చితకృత్య ఔషధం స్వదేహయ ఆప్యాయవత్ సుతో అజిత చింద్యాత్మరంగం ఎదురాత్మనోధికం శేషం సుఖం జీవతి వివద్య శరీరంలో చెడిపోయిన అవయవాన్ని ఛేదించి మిగతా శరీరాన్ని కాపాడుకున్నట్టుగా మా కులంలో ఈ దుష్టుని సంహరించి నేను నా కులాన్ని కాపాడుతాను అని తన కులాన్ని పిలిచి ఇతన్ని హింసించండి శిక్షించండి వధించే ప్రయత్నం చేయండి బెదిరించండి భయపెట్టండి దారికి తీసుకొని రండి పాచాలతో కట్టండి అవతారం చేయండి నదిలో సముద్రంలో అగ్నిలో పడేయండి ఏమైనా కూడా చేయండి మీరు దాన్ని దారికి తేవాలి నా మాట వినేలా చేయాలి అని చెప్తే వాడు తీసుకొని అలాగే వెళ్ళారు ఆ హింసలు భరించలేక గురువుగారే స్వామి ఒక అవకాశం మాకు ఇవ్వండి వాడిని మారుస్తాం ఐడియా పిలవాడండి పంచాబ్దంబుల వాడు తండ్రియమున పక్షంబు నిందించే బీపీ లేక చెప్తున్నాడు కదా ఐదేళ్ళ వాడి ఇంత క్రోధం తగదు ఇంత ద్వేషం వస్తుంది పిల్లవాడు వచ్చినేమో మనం చెప్దాం తయారు చేస్తాం మళ్ళీ జడేశపుని ప్రార్థించి గురుపుత్రుడు గురువు కదా పిల్ల మీద ప్రేమిస్తుంటాడు పిల్లల్ని ఇప్పుడు చిన్న పిల్లవాడు వాడు నాడమాడా మురుగుగా ఉంటే పిలవకుంటుందని కోపం వస్తుంది తీసుకొని పోయి వాడికి అప్పుడు చెప్పాడు జడేశపుడు ధర్మ అర్థ కామ విషయాలు మాత్రమే చెప్పండి 4వ పురుషార్థాన్ని బోధించకండి హెచ్చరించాడు గురుపుత్రులు చమత్కారంగా వాడికి కూడా వచ్చు అన్నాడు
రెండు పండుగలు వారికి రానికి మూటే నేను చెప్తాము, అది వారికి 10 బాడేవాళ్ళు చెప్తారు, మిమ్మల్ని ఎవ్వరిలో పదవి లేదు, మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాము అని తీసుకుని నాయన వద్దురా, ఎందుకింత బాధపడతావు, అందరికీ అరుచువాళ్ళు కృష్ణపురాణం చెప్తారు, ఇంత బాధ పెడుతుంటే ఇంత హింసిస్తుంటే మరి సాగిస్తూ ఎందుకంత పడు, మనకు ఆయన ఉండాలంటే తాడుమనుకో కావాలంటే భగవంతుని స్తుతి తాటన చేయాలా, భగవన్ నింద కూడా తాటన చేయకూడదు. అభిజాన్ని ఏంటి, ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి, శరీరం పోతుందేనా, మృత్యువు శరీరం మంచి శరీరం ఉంటుందా, మృత్యువు రాగా చెబుతాం సరే చెప్తారు మహానుభావుడు. హిరణ్య మన చెప్తారు పద్మ పురాణంలో, హిరణ్య కశ్యపుడు వాడిని శిక్షించి హింసించి విసుగు పుట్టి ఒక్కసారి చాలంగా, నాన్న వద్దు తట్టుకోలేను నన్ను మన్నించు ఒక్క మాట అన్నా, పోయి మన్నించగా వద్దురా వద్దు నాన్న నన్ను బిడ్డలు ఒక్క మాట అడుగురా మానేస్తాను. పిత అభినోహింసి అన్నగారు నన్ను మీరు హింసిస్తున్నారా, నన్ను బాధ పెడుతున్నారా, నేను లేదే, లేదు ఆనందం మహాధామ కాదు దిక్ససేత్వం, పరమపదాన్ని నాకు అందిస్తున్నావయ్యా, మా తాతగారి ఇంటికి పంపుతున్నావు, ఇది సముద్రే త్వం క్షిపతి తత్పితామహగృహం మమ, ఏమంటావు నువ్వు, సముద్రం పడేశావు, సముద్రం ఎవరిల్లు, తాతగారి లేదా, పాములు ఉన్నాయి విసిరేసావు, తాతగారి పడుకోవాలి బెడ్డు అందరూ పడుకుంటున్నాను, నిప్పులో పడేసావు, తాతగారి నోరే కదా అగ్ని ముఖం, ఆయన నోట్లో ఉన్నాను హాయిగా, ఆయన తినేవన్నీ నాకే పెడుతున్నాడు, కమ్మగలిగి బాగా పరిశాన్ని, అగ్నిలో పడితే పరిశాన్ని పెడుతున్నాడు, ముఖంగా అగ్ని నోట్లో ఏం పడుతుంది, మా అందరూ పెట్టి నాకు పురుగాలు అవన్నీ తింటున్నాడు, బాగా పరిచాను నేను, కొండని ఎత్తేసావా, ఆయన గిరిజనుడు పట్టుకొని ఉన్నాడు, నాకు పరమాత్మ సాయుధ్యం సామీప్యం సాలోక్యం సాగుణ్యం ఇన్ని నాకు ఇస్తూ హింసించాలంటే ఏంటి అన్న, ఏం అనుకోకు, ఒక్కసారి నువ్వు కూడా ఆ సుఖాన్ని చూడక బాగుంటుంది, నాయబడి సముద్రంలో పడితే అమ్ముతున్నాం బాగా ఇల్లుపెట్టాను, ఇప్పుడు ఏం చేయాలి బాబు, కొట్టాలా తిట్టాలా చంపాలా, ఏం చేయలేడు ఊరుకోలేడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన అన్నగారు నమస్కారం, అయ్యా బాగా ఉన్నాడు, అబ్బాయి అబ్బాయి ఎవడా నమస్కారం తక్కువ, ఏం చేస్తాడు, గురుపుత్రుడు ఇలాగనికి కోపించి పాపం ప్రాతకాల కృత్యాలు తీర్చుకొని మాధ్యాహ్న కృత్యాలు తీర్చుకుందామని స్నానాదులకు నదికి వెళ్ళారు మహానుభావుడు. అప్పుడు చూశాడు ప్రహ్లాదుడు, మీరంతా వెళ్ళిపోతున్నారు పిల్లలంతా, రాష్ట్రపుత్రులు గురువు అయిపోయిన మాటలే వింటున్నారు, అన్న తండ్రి మనం ఆడుకున్నా కూర్చున్నాం, కొత్త ఆడతాను, నేను గురువుడు మీరు పుత్రుడు, మీకు చెప్పింది వినండి కాసేపు, రాజుగారి పుత్రుడు నా చెప్తామండి, కౌమార ఆచరే ప్రాజ్ఞ కర్మాను భాగవతాన్ని దుర్లభం మానకం జన్మ పదకి అధ్రువం అస్తే, నాయన భగవంతుని ఎందు భక్తి, శ్రీమన్నారాయణుని ఎందు అనురక్తి, భగవంతుని ధ్యానం, తత్వం, జ్ఞానం ఎప్పుడూ 60 ఏళ్లకో 70 ఏళ్లకో ప్రాణం పోయే ముందు అన్ని అయిపోయిన తర్వాతను నేర్చుకుందాం అనుకోకండిరా. భాగవత కర్మములు కుమారావస్థలోనే నేర్చుకోవాలి. 6వ ఏడు వచ్చిందంటే మీ మనస్సును బుద్ధిని పరమాత్మ రక్షించాలి. ఎందుకంటే దుర్లభం మానుషం జన్మ, మానవ జన్మ అనేది ఎప్పుడు లభించేది కాదు. లభించేది ఎప్పుడు ఉంటుందా, ఉన్న కాలమైనా స్థిరంగా ఉంటుందా, అధ్రువం అస్థిరం, ఎప్పుడు ఉండేది కాదు, ఉన్నావో స్థిరంగా ఉండేది కాదు. అంటే ఏమిటి, భగవంతుణ్ణి ఆరాధించాలి, గుడికి వెళ్ళి నమస్కారం చెయ్యాలనుకొని ఇంటికి తాళం వేస్తూ ఉండగా ఓ ఫ్రెండ్ వస్తారు, అట్లే కూడా గుడికి ఈ మార్గాలు మాత్రమే మనం చూస్తూనే ఉంటాం. పురాణం వినటానికి వస్తున్న వాళ్లకు బంధువులు వచ్చి ఏం చేస్తారు, పురాణం వినటం బాధ, అదే సినిమా పోతుంటే ఏం చేస్తారు, చాలా బలం సినిమాకు సరదాలు కూడా కట్టుకున్నారు,
వారి సరదా సినిమా పురాణం కాదు. కాలేదు, అధ్రువం, అస్థిరం. ఎందుకంటే ఎందుకు అస్థిరం అంటున్నామంటే 100 సంవత్సరాలు ఆయుష్యం ఉంది కదా, 100 ఏళ్ళు హాయిగా ఉండొచ్చు, చివరి 10 ఏళ్ళు 5 ఏళ్ళు భగవతత్వాన్ని విందాం అనుకుంటున్నారేమో. ఒక్కసారి ఆలోచించండిగా, 100 ఏళ్ళ మీ బ్రతుకులో 50 ఏళ్ళు జరిగిపోతాయి కదా, సగం సగం పడదు కదా, అదా నిద్రే కదా. నిద్ర కాకుంటే స్త్రీ సంభోగము, స్త్రీ కూడా సంభోగం, ఇది పగలు సంపాదన. 50 నిద్రపోయాయి, ఇంకా 50 ఏళ్లలో 12.5 ఏళ్ళు బాల్యంలో పోయాయి, ఇంకో 12 ఏళ్ళు ఆటల్లో పాటల్లో పోయాయి, 25 ఏళ్ళు యవ్వనంలో పోయాయి. ఏమున్నాయా మిగిలాయా? నో బ్యాలెన్స్. ఎప్పుడు స్మరిస్తాం? అందుకే బాల్యంలో స్మరించడం మొదలు పెడితే, కౌమారంలో నేర్చుకుంటే, యత్ బాల్యే కృతం కర్మ తత్ కౌమారే వినిర్దిశేత్, కౌమారే యత్ స్థీయతే లోకే యవ్వనే తదుపరక్షతే. బాల్యం ఏ పని? కౌమారం, కౌమారంలోని యవ్వనం, యవ్వనంలోని వార్ధక్యం. సమయం చిక్కిన కాసేపైనా కానీ బాల్యంలో మనం దేన్ని అలవాటు చేసుకుంటామో దాన్నే ఆచరిస్తుంటాం, ఫలిస్తుంటాం. కాబట్టి మీరు పుత్రులని, మిత్రులని, భార్య అని, బంధువులని, పితులని మీరంతా సంసారంలో పడవేసేవారే తప్ప సంసారాన్ని తొలగించేటువంటి వారు కాదు. కాబట్టి ఇలాంటి దాన్ని మీరు నాకు ఎటుతం ప్రణయత వక్వాయాస అసురాత్మజ, భగవంతునికి సంతోషం కలిగించాలంటే పెద్దగా మనం కష్టపడవలసిన పని లేదు. ఆత్మత్వ సర్వభూతన, అతను సకల ప్రాణులకు ఆత్మ కదా. సిద్ధత్వ, మనం తయారయ్యే ఉన్నాడు కాబట్టి సకల ప్రాణులలో ఆస్వామి ఉన్నాడు. గుణములలోను, గుణసామ్యంలోను, గుణ వ్యతికరంలోను, అంటే ప్రకృతిలో, మహత్తత్వంలో, అహంకారంలో, పంచభూతంలో, జ్ఞానేంద్రియాలలో, కర్మేంద్రియాలలో, పంచ విషయాలలో, పంచ తన్మాత్రాలలో, ప్రత్యేగాత్మలో, ఆత్మలో, పరమాత్మ అన్నీ ఆయన ఉన్నాడు. ఆయన దేనికి ఎక్కడయ్యా? ఆయనను వీటిగా కాకుండా వీటిని ఆయనగా భావించు, ప్రకృతిని పరమాత్మగా భావించు. ప్రతి వస్తువులో తానే ఉన్నాడు, ఆయననే చూడు. ఆయనను సేవిస్తే తననే ఇస్తాడు. నాకేం చెప్పాం? నాదే కృతజ్ఞశేఖరుడు, నాదేన పురుషోత్తమే సుజగతానేకాధిపే చేతసా సేవి స్వచ్ఛే నారాయణే చిత్తది. పరమాత్మ లాంటి వాడు, మనందరికీ నాడు పురుషోత్తముడు, 3 లోకాలకు అధిపతి, మనస్సు చదివేవాడు, సేవిస్తే తనను తాను ఇచ్చుకుంటాడు. అలాంటి వాడిని వదిలిపడి కంచిది పురుషాగమం కతిపయ గ్రామేశం అల్పార్థదం సేవాయి హృదయామహే నరం ఒక వరాకవయం. అలాంటి వాడు వదిలితే ఒక పురుషాగముని, కొన్ని ఊళ్ళ అధిపతిని శరీరంతో సేవించాలి, సేవించినా ఇంకా ఇస్తాడు. రోజు వీడి చేస్తారా? ఎంత మూర్ఖుందా? అలాగే పరమాత్మను ఇలా మనం సేవించాలి, ఇలా ఆరాధించాలి. ఆయనే అందిస్తాడు, అన్నీ ఆయనే, అన్ని రూపాలు ఆయనే, అన్ని భావాలు ఆయనే, అన్ని ఆ జగత్తులు ఆయనే. ఈ కామ క్రోధ లోభాలను వదిలిపెట్టండి, ధర్మార్థ కామాలు పెట్టి త్రైగుణ్య విషయాలు చెప్పారు కదా, అలాంటి వారిని వదిలిపెట్టండి, పరమాత్మ ఆరాధించండి. ఇంకా బాగా చెప్తే అన్నయ్య నువ్వు కూడా మాతో పాటే ఉన్నావు కదా, గురుగారి దగ్గరికి నువ్వు నేను అందరూ ఒకసారి వచ్చాము, ఒకసారి చదువుకుంటున్నాం. గురుగారు మీకు మాకు ఒకే విద్య నేర్పారు, అయినప్పుడు మాకు తెలియని ఈ విద్య నీకే తెలుసు, నువ్వెక్కడ నేర్చుకున్నావు? చెప్పుడు ఏమీ లేదు నాయన. నేను పుట్టక ముందు మా చిన్నాన్నగారిని శ్రీ మహావిష్ణువు చంపితే అతన్ని బల తెచ్చుకోవాలని మా నాన్నగారు అతన్ని గెలిచేటువంటి బలం చచ్చిపోవడానికి తపస్సుకు వెళ్ళాడు. మండల జోడలు తపస్సు శరీరం అంతా పిపి గారు పురుగులు తినేశాయి, వీడు అవుతారా వీడు చస్తాడు, ఇంకే వినేం లాభమని ఇంద్రుడు వచ్చి మా అమ్మ గర్భవతిని తీసుకొని వెళ్ళాడు. నారదుడు వచ్చి ఇంద్రుడికి బుద్ధి చెప్పి మా అమ్మని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళి తన ఆశ్రమంలో ఉంచాడు.
కానీ ఒక్కటి, భర్త దూరంగా ఉన్నాడు. భర్తని ఆలోచిస్తూ గర్భపాతంతో ఉంటే ఆమెకు నారద మహర్షి ధర్మోపదేశం చేసేది. ఆమె స్త్రీ, అందులో గర్భవతి, అందులో చింతాక్రాంత, అందులో బాగా అలిసి ఉంది. ఆయన చెప్తుంటే నిద్రపోయేది. నేను విన్నాను. నువ్వు ఎక్కడ విన్నావురా? 10 నెలల లోపు ఇవన్నీ విన్నారా? 10 నెలల పిల్లవాడికి వింటే జ్ఞాపకం ఉంటుందా? ఏ కదండి ఇది, పురాణం ఇలాగే ఉంటుంది అని కథ తెలియని వాళ్ళు కుశంతే చేస్తారు. కానీ హిరణ్యకశ్యపుడు ఎన్ని సంవత్సరాలు చేశాడు తెలుసా? 10,000 సంవత్సరాలు చేశాడు. హిరణ్యకశ్యపుడు వచ్చేంత వరకు ఈ కయాదు అంటే అతని భార్య ప్రసవించలేదు. అతను వచ్చిన తర్వాత ప్రసవించింది. అంటే ప్రసవించే నాటికి ప్రహ్లాద వయస్సు ఎంత? 10,000 సంవత్సరాలు. ఇలా చెప్తే మరో శంక, ఈ ఏమైనా అర్థం ఉందా అండి? ఏ స్త్రీ అయినా కడుపులో 10,000 ఉంచుకుంటుందా అండి? పిల్లవాడిని ఉంచుకుంటే తల్లి బతుకుంటుందండి? అన్ని పురాణికే ఉంటాయి. ఏం కలదో ఏమో మళ్ళో శంక. వ్యాసుడు మనకు ఎలాంటి శంకను ఇందులో ఉంచాడు చాలా స్పష్టంగా చెప్తాడు మహానుభావుడు. కయాధు తత్ర సాక్షాత్తు నారదం పరిచర్యయా కోషయామాస వరం లబ్ధ్వా. ఏంటిది? విజయం పత్యు స్వచ్ఛంద ప్రసవం తథా. నారదుణ్ణి పూజించి లీలావతి అంటే కయాదు, అమ్మాయి ఏం కావాలి వరం కోరుకోను. నాకేం కావాలండి? నా భర్త తపస్సులో గెలిచి రావాలి. వస్తాడమ్మా. అలాగే నేను కూడా అనుకున్నప్పుడే ప్రసవించాను. స్వాచ్ఛంద్య ప్రసవం. ఎలాగైతే భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా ఇందులో ఉంది భావం. స్వచ్ఛంద మరణాన్ని భీష్ముడు తండ్రి వరం వల్ల పొందాడో, కయాదు నారదుని వరంతో స్వాచ్ఛంద్య ప్రసూతిని ఈ మహానుభావుడు పొందాడు. ఈమె పొందింది. ఎప్పుడైతే ఈమె స్వాచ్ఛందమైనటువంటి దీన్ని పొందిందో అనుకున్నప్పుడు అనుకున్న రీతిలో మనం దీన్ని అనుకుంటాం. అంటే నేను భర్త వచ్చేదాకా ప్రసవించను మనకి ఇష్టం. అప్పుడే భర్త వచ్చిన తర్వాత తన అంతఃపురానికి పోలీసు ప్రసవించింది. కాబట్టి ప్రసవించడానికి రాదని వయస్సు 10,000 సంవత్సరాలు. 10,000 ఏళ్ళ ఉన్న పిల్లవాడు నిన్నది జ్ఞాపకం అంటే మర్చిపోతాడా? అయితే మొదటి సందేహం రావచ్చు, 10,000 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఆ తల్లి గర్భంలో ఎలా పట్టాడు? అంత చిన్నగానే ఉన్నాడా? మరి కలిగారు కదా. యావత్ గర్భగత శిశువు తావత్ దేహ నవర్తతే. శాస్త్రమే. గర్భంలో ఉన్నప్పుడు ఎన్నేళ్ళైనా గర్భ పరిమాణం ఎంత ఉండాలో, గర్భకోశం ఎంత ఉందో ఆ కోశంలో ఉన్నంత ఆకారమే ఉంటుంది. అందుకే బయటికి వచ్చిన తర్వాత వాడికి 5 ఏళ్ల వాడికి 5,000, 10,000, 20,000 వయస్సు వాడు చెప్పే జ్ఞానం అంతా గుర్తించాడు. ఇది గురుగారి వల్ల ఇలాంటి వరం నాకు కలిగింది అని ప్రహ్లాదుడు ఆ రాక్షస బాధులకు మొత్తమంతా చెప్పాడు. వారందరూ ప్రహ్లాదుని పార్టీ అయిపోయారు. పార్టీ మారారన్నమాట. పక్కన చెప్తున్నారు కదా, పార్టీ మారారు. అందరూ జయ శ్రీమన్నారాయణ చేశారు. వారు గురుపుత్రులు సంధ్యావందనాలు పూర్తి చేసుకొని నిత్యకృత్యం చేసుకొని వచ్చేసరికి శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ పరిమతి మొత్తం మారిపోయింది. ఇప్పుడు తరాలు శిష్యుడా గురువా? ఏమనుకోయా? మా బాబోయ్ మేము దీన్ని భరించలేము, ఇలాంటి వాడిని మేము సహించలేము అని ఆ మహానుభావులు గురువులు తీసుకొచ్చి, అయ్యా ఈ పిల్లలు మీ పిల్లవాడు మాకు గురువు అయ్యాడండి, మీరే కాదు అందరూ పరమాత్మ నామాన్ని విని
పరమాత్మ భక్తులయ్యారు, వారికి భయం లేదు. ఇతన్ని మార్చడం కాదు, ఇతను అందరినీ మార్చాడు. ప్రశ్రయావనతం, ఇలాంటి పిల్లవాడిని అయ్యా మా వల్ల కాదు, ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటే ఇలా ముందరికి చూస్తే అతను కోపంతో పెద్దవాళ్ళు నమస్కారం చేస్తున్నాడు, వంగి ఉన్నాడు, వినయంతో ఉన్నాడు. ఎలా సర్ప పదాహత కాలుతో తెచ్చిన పాములాగా కోపించి ప్రకృతి దారుణ సహజంగా చాలా భయంకరుడు. ఏ దుర్వినీత మందాత్మన్ కులవేదకర అధమ స్తబ్దం మచ్చాదనోద్భూతం అనిష్ణేష్యేత్వాకి యమక్షయం, నిన్ను చంపేస్తాను, నా మాట ఉల్లంఘించావు, నీవు కోప్పడితే 3 లోకాలు వణుకుతాయ్యా, నువ్వెంత? అలాంటి నీవు నా ముందర భయపడటం లేదు. ఏ బలాన్ని చూసుకొని నీకున్న బలం ఏమిటి? బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు చెప్పకపోతాను. నా కేవలం మే భవతశ్చ రాజన్ సవై బలం బలినాంచి ఆపదేశాను. ఇక నాటి కాదయ్యా, నీకు కూడా ఆయనే బలం. బలవంతులకు ఆయనే బలం, బలహీనులకు ఆయనే బలం. పరే అవనే అన్ని తరువాత పెద్ద చిన్న అందరిలో అన్ని తావరి జంగమాలు బ్రహ్మాదులు అందరూ ఆయన వశంలో ఉన్నారు. స ఈశ్వర స కాల, అతనే ఈశ్వరుడు, అతనే కాలం, అతనే ఉరుక్రముడు, అతనే ఓజస్సు సనస్సు బలము సర్వ ఇంద్రియం, అతనే ఇంద్రియాత్మకమే, అతనే విశ్వాన్ని కాపాడుతాడు, సృష్టిస్తాడు, రక్షిస్తాడు, సమ్మతిస్తాడు. తెలుసుకోవయ్యా, ఈ ఆసుర భావాన్ని పూర్తిగా వదిలిపెట్టు. ఎందుకంటే ఋతే అజిదాత్మానాపవిత్రితాన్ ప్రత్యక్షనంతస్య లోకములన్నయ్యం గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. నిన్ను నివర్తజేయున భీకర శత్రుల ఆరువుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి నిలబడు. నేర్పున చూడును దానీశ్వర. అందరినీ గెలిచాను, అందరినీ శత్రులందరినీ గెలిచావు అంటున్నావు, బయట ఉన్న వాడిని గెలిచావురా. ఎవరున్నవారిని ఎవరున్నారు? వాళ్ళని గెలిస్తే శత్రువే లేడు. ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. నేను నివర్తజేయున భీకర శత్రుల ఆరువుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడు. శత్రువు ఎక్కడున్నాడు? దాన్ని అదే చెప్తున్నాను. దస్యూను పురా సన్న విజిత్యలు వివేకం ద్వారా దస్యూను పురా షట్ అవిజిత్యలు మన్యంత ఏకై స్వజితా దిశో దశ. నేను అన్ని దిక్కులు గెలిచాను, 10 దిక్కులు గెలిచావు, నిరోధమని వారిని గెలవకుండా అన్ని దిక్కులు గెలిచాను అనుకుంటే అలాంటి వాడు అజ్ఞుడు. వాడు తనకున్న అజ్ఞానాన్ని గెలవలేదు. సకల సాధువులు దాన్ని గెలిచి లోకంలో ఓడిపోతారు. నిజంగా గెలిచేది వాడు. లోకాన్ని గెలిచి తమకు తాము ఓడిపోతారు. వీళ్ళు ఓడిపోతారు. లోకాన్ని గెలిచిన వాళ్ళు కాదు, ఉన్న లోకాన్ని గెలిచిన వాడు గెలిచినాడు. 10 మంది దొంగలు మన లోపల ఉన్నారు. వారిని భద్రంగా పోషిస్తూ బయట దొంగలు పట్టుకుంటే ఏం లాభం? నీవు గెలిచిన వాడు కాదునైనా ఇప్పటికైనా ఆ మోహాన్ని విడిచిపెట్టు. ఇంత బాగా చెప్తే నిజంగా నీవు చావాలని అనుకుంటున్నావురా, వినాశకాలే విపరీత బుద్ధి అది కదా. చచ్చే వాళ్లకు ఇలాంటి బుద్ధి ఉంది. విష్ణువు విష్ణువు ఉన్నాడు 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 అంటున్నావు, అలాంటి వాడు ఎక్కడున్నాడు? వాడు స్తంభే నగృశ్యతేకిం తస్మాత్, ఈ స్తంభంలో ఉన్నాడా? ఇందుగలడు అందరికీ వచ్చి పద్యం. అందులేడని సందేహం వలదు చెట్టి సర్వోపగతుడు ఎన్నెందుకు చూసిన అందరిదే కలడు కనవద్దని. అంటే నింపగా సర్వస్థలముల అంబోరెత్తులు అంటుంది, చెక్కిని మిక్కిని తమ్మములు పడాలి అంటారు. అవే మాటలు కొంచెం మాకు చెప్తారు. తరడు అంబోది కరండు గాలి తరడు ఆకాశం గుణం దిక్కులను తరడుతున్న దిశల పగలం కజ్జోత అని చెప్పుకుంటాడు. చివరికి నీలోను నాలోను తరడు ఉంటాడు. సంస్కృతంలో త్వయ్యస్తి మైయస్తి.
నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు కానీ ఇక్కడ పోతన గారు సోహం వికర్త మానస శిర కాయాధరానికి నీవు ఇంత గర్విస్తున్నావు, నీ శిరస్సును నేను ఖడ్గంతో ఖండిస్తాను, అతను వచ్చి కాపాడుతాడా? నువ్వు కష్టపడుతున్నావుగా, కాపాడతారా? వస్తే కాపాడవను ఇలా మాట్లాడి మహాకోపంలో స్తంభంలో చూపగలవా అని ఏమి అంటున్నాడు. అంతటా ఉన్నాడని తాను అంటున్నాడు. సత్యం మాట అంటాడు,